సార్, ఉదయం జరిగిన అగ్ని ప్రమాదానికి శివయ్య కొడుకే కారణమని పత్రికలో రాశారు. అలా రాశారని నా హస్బెండ్ ని నడి రోడ్లో నా కళ్ళ ముందే నరికేశారు సార్. ఏదో ఒకటి మీరే చేయాలి సార్. ఎక్కడికి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వెళ్ళమ్మా? వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. ఆ నరికిన వాళ్ళని నేను గుర్తుపట్టగలను. మేమా అని చూడు. సార్ 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 వీళ్ళే సార్, వీళ్ళే సార్. బాబు పో, బయటికి పో. నా హస్బెండ్ నరికేశారు సార్. ఏంటన్నా ఎప్పుడు లేని కొత్తగా? ఏంటి శక్తి? ఏంటి శక్తి మమ్మల్ని కొడుతున్నా? అయ్యగారు చెప్తానే కదా. ఇప్పుడు మీ అందరినీ పిలవడానికి కారణం తెల్లారేసరికి ఊర్లో ఒక్క రౌడీ ఒక్క క్రిమినల్ ఉండకూడదు. ఆపరేషన్ క్లీన్. ట్రైనింగ్ లో నేర్పించింది నేను మర్చిపోలా ఇంకా. तू आगे बढ़े जा, आफत से लड़े जा, आंधी हो या तूफान रुकना तेरा काम नहीं, चलना तेरी शान, चल चल रे नौजवान. ఒక పోలీసోడు ఎప్పుడు ముందడుగు వేయాలి, ప్రమాదం అని తెలిసినా పోరాడాలి, కారు చీకట్లు కమ్ముకున్నా సోలిపోకూడదు, వాడి నడకలో గంభీరం ఉండాలి. ఆటోనగర్ క్రిమినల్స్ ఎక్కువగా ఉండే చోటు. ఆల్ఫా టీమ్ yes sir, మీరు అక్కడికి వెళ్ళండి. బ్రావో టీమ్ yes sir, మీరు మధురా నగర్ కవర్ చేయండి. చార్లీ టీమ్ yes sir, మీరు సత్యనారాయణపురం. డెల్టా sir, బెన్ సర్కిల్. sir, శాంతి మీరు వెటనరీ కాలనీ కవర్ చేయండి. yes sir, లెట్స్ మూవ్. రా బాబు రా.
నీ పుణ్యమాని వసూలు అదిరిపోతున్నాయి. నేను వసూలు చేయడానికి వచ్చానయ్యా. అరెస్ట్ ఆనందంగా ఆహ్వానించే మొదటి అక్యూస్ నువ్వే. ఏంటి అరెస్ట్? ఏలెత్తితే ఇరిచేస్తాను, తీసుకెళ్ళండి. ఏంటన్నా నువ్వే ఇలా మధ్యలో నువ్వేట్రా? ఎదురుగా ఒక వాటర్ ట్యాంక్ ఉందా? అక్కడ ఉంటాడు. ఓకే సార్. రాత్రులు బరియల్ గ్రౌండ్ కి ఎవరు రారు సార్. గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళు. సార్ రౌడీ రాయాలందరూ ఇక్కడే డేరా వేశారు సార్. శక్తిరా ఏంటి శక్తి? రే వెళ్ళకండి రా, మాట వినండి రా. మనుషులు లోపలేయగలరా ఏంది? మాలాంటి వాళ్ళ కోసమే బెయిల్ కనిపెట్టింది. మీలాంటి వాళ్ళకి బెయిలు లేదు, జైలు లేదు. మదర్ తెరిసా చారిటీ హాస్పిటల్ ప్రారంభించింది పేదవాళ్లకి హెల్ప్ చేయడానికి. ఈరోజు దాన్ని కంటిన్యూ చేయగలమా అని తెలియడం లేదు. ధూళ్పేట గుణ అని ఒకడు హైదరాబాద్లో పెద్ద రౌడీ అట. బెజవాడ జైలుకు మార్చారు. గుండె నొప్పి అని అబద్ధం ఆడి మా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాడు. పేషెంట్స్తో ఇలా ప్రవర్తిస్తున్నారే, బాగుందా? ట్రీట్మెంట్ అనే పేరుతో ఈ వారం రోజులు వాడు పెట్టిన టార్చర్ చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. పోలీసులు రాలేదా? వచ్చారు. కొండంత నమ్మకంతో మీ దగ్గరకొచ్చాం. మన వాళ్ళని పంపిద్దామా? హలో, ధూళిపేట గుణ, ఫోన్ శివయ్యకి అన్నా. బెజవాడలో నువ్వే పెద్దోడు విన్నాను. మరే వయసు అయిపోతే పెద్దోడువే కదా. చూడు, ఇక్కడ కావాలంటే నువ్వు పెద్దోడు కావచ్చు. గుణ ధూళిపేట గుణ. శివయ్యని పట్టించుకోను, ఎవడయ్యని పట్టించుకోను. ఏందబ్బా సౌండ్ లేదు? హలో హలో హలో. నీ వెనక 100 మంది ఉండొచ్చు, లేదా 1000 మంది ఉండొచ్చు, కానీ నా ముందు ఉన్నది ఒకే ఒక్కడ్రా. నా శక్తి. శక్తి అన్నా, వాడికి ఇంకో పేరుందట, జిల్లాట. ఏంటి జిల్లానా? ఒక్కసారి నేను టచ్ చేస్తే ఇక్కడ కాదు, ఈ జిల్లాలోనే ఉండడు. అందుకే మా వాళ్ళు నాకు ముద్దు పేరు పెట్టారు, జిల్లా.
ఆస్పత్రికి వస్తే ఒకటి నయమైపోవాలి లేదా శవంగా పోవాలి. ఎలా పోవాలో నువ్వే డిసైడ్ చేసు. అబ్బాయి ఊరికొక నీరంటోడు ఉంటే తప్పే జరగదు. ఇట్రా. ఊరు కొత్త ఏమన్నా? మంచోడు అన్నా. తప్పు జరగకూడదనేమి కొట్టలేదు. తప్పు జరగాలి, కానీ అది మేం మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? చాలా మంచోడివి. ఏంటి మళ్ళీ కొత్త కమిషనరా? అన్నను కలవడానికి వచ్చారా? కాదండి, అయ్యగారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఏంటి అరెస్టా? నేనెవరో వాడికి తెలీదా? నీ గురించి తెలుసుకోవడానికి నేను రాలేదు. నా గురించి నువ్వు తెలుసుకోవాలని వచ్చాను. బెజవాడికి వచ్చామా, దుర్గమ్మని దర్శించుకున్నామా, గోంగూర మటను తినేసి వెళ్ళామనుంటే ఎవరికి ఏ సమస్య ఉండదు. వెళదామా? మినిస్టర్తో చెప్పి సీఎంతో మాట్లాడమనరా? వారంటుందా? దారిలో తీసుకుందాం. శివయ్య, ప్రాణము మాట ఒక్కటే, నోరు జారకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనేగా. నీకు ఇంత పలుకుబడి ఉందని తెలిసి కూడా నేను ఒంటరిగా వచ్చాను. ఆ ధైర్యం నీకుందా? వెళదాం, పద. దమ్ముంటే నన్ను బొక్కలవుతాయి. నాన్న చూడండి, చూడండి. శక్తి, అయ్యగారిని అరెస్ట్ చేశారు. ఏమంటున్నావు? కొత్తగా వచ్చిన కమిషనర్ శక్తి. మీరంతా ఏం పీకుతున్నారా? అమ్మా, దిగు. ఎంతటి వాణ్ణైనా దించేస్తాడు. అదే పోలీస్. లోపలేస్తే 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తావు. అందుకే 5 గంటలు నా కస్టడీలో ఉంచుకున్నాను. ఒక పోలీస్ క్రిమినల్ ఆలోచించచ్చు, కానీ ఒక క్రిమినల్ పోలీసులో ఆలోచించలేడు. నాకు శబ్దం నచ్చదు, అందులోనూ నీలాంటి వాడు చేసే శబ్దం అస్సలు నచ్చదు. నేనున్న చోటు క్లీన్గా ఉండాలి. నాకు భయం అనేది లేదు. పోలీస్ అనేది ఒకడు కాదు. నేను పోతే ఒకడు, వాడు పోతే ఇంకొకడు అని వస్తూనే ఉంటారు. కానీ నువ్వు ఒక్కడివి. భయం ఉండి తీరాలి. దీన్ని చూసిన ప్రతిసారి నీకు అరెస్ట్ గుర్తుకు రావాలి. తప్పు చేయడం ఆపేయాలనిపించాలి. నడి రోడ్డుకొస్తే అంతా అర్థమవుతుంది. కూర్చుని బాగా ఆలోచించు. ఎప్పటికీ పోలీసు కిందే శివయ్య.
నాన్నా ఎవరా నువ్వు? కోనెతో ఎవర్రా నువ్వు? చెయ్యేసినంత వల్ల చెయ్యి తీసేశాను. లోపలేసుంటే సాల్తీ లేపేసేవాడిని. నడ్డి రోడ్లో కూర్చొని ఆలోచించు. పోలీసులే కాదు, నా బాబును మించి ఎవ్వడూ లేడు.